పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా మనుషుల దృష్టి పై రూపం మీద, మన స్థితిగతుల మీద, మనకున్న పేరు ప్రఖ్యాతుల మీద, మనకున్న ధనధాన్య సమృద్ధి మీద ఉంటుంది. కానీ దేవుని దృష్టి ఎలా ఉంటుంది అని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మనం దేవుడు పై రూపాన్ని అయితే చూడరు, మన అంతరంగ స్వభావాన్ని ఆయన పరిశీలిస్తారు అనే విషయం మనకి బాగా తెలుసు. అయితే దేవుని దృష్టి దేని మీద ఉంటుంది, ఆయన దృష్టిలో ఏది గొప్పది అని కొన్ని విషయాలు ఈరోజు మనం దైవ గ్రంథంలోంచి తెలుసుకుందాము. మనము మొట్టమొదట కీర్తనలు 141 2వ వచనం గనక చూడగలిగితే అక్కడ భక్తుడైన దావీదు గారు ఏమంటారంటే, నా ప్రార్థన ధూపములాగా ఉండాలి, నేను చేతులెత్తడం నైవేద్యం లాగా ఉండాలి అని. మనకి పాత నిబంధనలో ధూపాలు వేయడం, దేవునికి నైవేద్యాలు పెట్టడం అవన్నీ కూడా మనకి తెలిసిన విషయాలే. అయితే వస్తురీత్యగా చేసేటటువంటి కాదు, కానీ ఆయన ఏమంటారంటే, నా ప్రార్థనే నీకు ధూపము, నేను చేతులెత్తటము అదొక నైవేద్యం లాగా నీకు ఉండాలి, అది నీ దృష్టికి అంగీకారం అవ్వాలి అని. అంటే ఎంత గొప్ప విషయం ఆయన చెప్పారంటే, దేవుని దృష్టికి ఏది అంగీకారం అవుతుందంటే హృదయపూర్తిగా చేసే ప్రార్థన, మనం చేతులెత్తటం. అంటే ఆయన హృదయానికి దగ్గరగా ఒక చిన్న బిడ్డ ఎలా అయితే తండ్రి దగ్గర నిస్సహాయంగా చేతులెత్తి నన్ను ఎత్తుకో నాన్న అని ఎలా అంటారో, ఆ విధంగా దేవుని దగ్గర మనం చేతులెత్తటం ఆయన దృష్టికి నా వల్ల ఏం కాదు, ఇంకంతా నీదే, నాకు సహాయము నీవే అని దేవుని దగ్గర చేతులెత్తడం ఆయన దృష్టికి అంగీకారం అని చెప్తా ఉంటారు. అదేవిధంగా మనం కొత్త నిబంధనలోకి రాగలిగితే గనక లూకాసు వార్తలో మనం ఒకటి చూస్తాము. అక్కడ ఇద్దరు దంపతుల్ని మనం చూస్తాము. వారు ఎవరంటే జకరియా, ఎలిజబెత్ అయిన దంపతులు. చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది వారి గురించి. ఏమని ఉంటుందంటే, వారు దేవుని యొక్క సకల ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నీతిమంతులుగా దేవుని దృష్టికి ఉన్నారు అని. అంటే దేవుని దృష్టికి ఎందుకు నీతిమంతులుగా ఉన్నారంటే, ఆయన చెప్పిన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారు, ఆయన చెప్పిన న్యాయ విధుల చొప్పున నడుచుకుంటూ అందరి దృష్టికి నిరపరాధులుగా ఉన్నారు. అటువంటి వారు దేవుని దృష్టిలో నీతిమంతులు అని చెప్తారు. అంత మాత్రమే కాకుండా అదే 1వ అధ్యాయము 16వ వచనంలో వారికి పుట్టిన బిడ్డ బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఎంతో స్పష్టంగా దేవుడు అక్కడ వ్రాయించాడు. ఏంటంటే, ఆ బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు దేవుని దృష్టికి చాలా గొప్పవాడంట. ఎందుకంటే ఆయన ద్రాక్షారసమైనను మద్యమైనను తాగలేదు అని ఉంటుంది అక్కడ. అంటే ఈ రోజుల్లో చాలా మంది ఇది తాగడం పెద్ద తప్పేమీ కాదు, కొంచెం కంట్రోల్లో ఉంటే చాలు అని యువత ఎక్కువ మంది చెప్పుకుంటా ఉంటారు. కానీ అలా కాదు. అవేవి అంటే మనుషుల దృష్టిలో ఏదైతే తప్పు కాదని అనుకుంటున్నారో వాటిని గనక మనం అవాయిడ్ చేస్తే దేవుని దృష్టిలో అటువంటి వాడు చాలా గొప్పవాడు అని చెప్తా ఉంటారు. ఎంతో స్పష్టంగా అది అక్కడ రాయబడింది. అందుకే మనము దైవ గ్రంథం చదువుతా ఉన్నప్పుడు దేవుడు అనేక రీతులలో మనతో మాట్లాడి మనల్ని గద్దించి మనకున్న దేవుని దృష్టికి యోగ్యమైనవి కాని అలవాట్లను కూడా దేవుడు తీసేయిస్తారనమాట. అదే అధ్యాయంలో 16వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడగలిగితే దేవుడు ఏమంటారంటే, మనుషుల దృష్టికి ఘనమైనవి దేవుని దృష్టికి అసహ్యాలు అంటారు. అంటే దేవుని దృష్టికి అసహ్యమైనవి మనుషులు చాలా గొప్పగా ఎంచుతారంట. అదేంటంటే, అక్కడ పరిసయ్యులు శాస్త్రులు యేసుక్రీస్తు వారిని హేళన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఏ ఒక్కరు కూడా ఇద్దరు యజమానుల్ని సేవించలేరు, మీరు సిరికి కానీ దేవునికి కానీ ఒక్కళ్ళకే దాసులుగా ఉండగలరు అని చెప్తా ఉన్నప్పుడు పరిసయ్యులు వారందరు ధనవంతులు, ఈ లోకరీత్యా వారు నడుస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు దేవుణ్ణి చూసి, ఆయన యేసుక్రీస్తుని చూసి హేళన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మీ హృదయములను ఎరుగును, ఎందుకంటే మనుషుల దృష్టికి ఘనములైనవి దేవుని దృష్టికి అసహ్యాలు అని చెప్తారు ఆయన. కాబట్టి మనం మనుషుల యొక్క స్టాండర్డ్స్లో కాకుండా దేవుడు ఏం చెప్పారో ఆ ప్రకారంగా మనం నడుచుకోగలగాలి. ఇంకా అంత మాత్రమే కాదు, కానీ పౌలు గారు రోమీలకు రాస్తూ 14వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటారు అంటే, ఈ విషయంలో క్రీస్తుకి దాసుడైన వాడు దేవునికి ఇష్టుడు, మనుషుల దృష్టిలో యోగ్యుడు అని. ఈ విషయంలో అంటే ఏ విషయంలో అని ఆలోచిస్తే పై వచనం 17వ వచనం 14-17లో చూస్తే గనక దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందము అని ఉంటుంది. అంటే అక్కడ దేనికి పౌలు గారు అన్నారనేది మనం క్షుణ్ణంగా చదివితే తెలుస్తుంది. కానీ దేవుని రాజ్యం భోజనానికి సంబంధించింది కాదు, తాగడానికి సంబంధించింది కాదు, కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మలో ఆనందము. పరిశుద్ధాత్మలో ఆనందము ఎవరైతే పొందుతారో ఆ విషయంలో యేసుక్రీస్తుకి దాసులుగా ఉండాలంట. అంటే
క్రీస్తుకి దాసులు అంటే ఒక యజమానికి దాసుడు అంటే ఏం చెప్తే యజమానుడు దాన్ని ఫాలో అవుతారు. యేసుక్రీస్తు ఒక విషయంలో ఏం చెప్పినా సరే మనం ఫాలో అవ్వాలంటే అది ఏ విషయం అంటే పరిశుద్ధాత్మలో ఆనందం. ఆ విషయంలో దేనిలో మనం ఆనందం పొందుతున్నాము అనేది క్రీస్తు చెప్పినప్పుడు ఆనందం పొందాలి పరిశుద్ధాత్మలోనే అని చెప్పినప్పుడు ఆ విషయంలో మనం ఆయనకి దాసులుగా ఉండగలిగితే అటువంటి వారు దేవునికి ఇష్టుడు, మనుషుల దృష్టిలో కూడా యోగ్యుడు. ఎంత బాగుంటుందో కదా. కొన్ని విషయాలు మనం దేవునికి ఇష్టలుగా ఉండొచ్చు కానీ మనుషులు మనల్ని హేట్ చేస్తారు. కానీ దేవునికి ఇష్టుడు, మనుషులకి యోగ్యుడు అంటే ఖచ్చితంగా క్రీస్తుకి దాసుడై ఉండాలి పరిశుద్ధాత్మ ఆనందం పొందటం అనే విషయంలో. అంత మాత్రమే కాదు కానీ ఫైనల్గా పేతురు గారు మనకి ఏం చెప్తా ఉంటారంటే ఆయన రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఒక అంతరంగ స్వభావము దేవునికి చాలా విలువ గలది అని చెప్తారు. హృదయపు అంతరంగ స్వభావము అది ఎలా ఉండాలి అంటే సాధువైనట్టి, మృదువైనట్టి, గుణము గల అక్షయాలంకారం అనే మీ హృదయం అంటారు. అంటే 2 గుణాలు మనకు ఉండాలి, సాధువైనట్టి, మృదువైనట్టి. సాత్వికము, మృదువుగా ఉండేటటువంటి ఒక గుణం మనకు ఉండాలి. ఆ గుణం ఎలా ఉండాలంటే అక్షయ అలంకారము. అలంకారం అంటే ఇప్పుడు మనం ఒక రీతిగా తయారవుతాం, కాసేపటికి అది పోవచ్చు. అదేవిధంగా 20sలో ఉండే అందం 40sలో ఉండదు. అంటే రూపానికి మనం ఇచ్చిన ఇంపార్టెన్స్ శాశ్వతమైనది కాదు, అది నాశనం అయిపోయేదే రూపం అనేది. కానీ ఒకటి నాశనం అవ్వదంట, అక్షయ అలంకారము. అక్షయము అంటే నాశనం కానిది. అటువంటి అలంకారం ఒకటి మనకు ఉందంట. అదేంటంటే మన హృదయపు అంతరంగ స్వభావము. దానిలో ఈ 2 గుణాలు ఉంటే గనక అది నాశనం అయిపోని అలంకారం కాబట్టి దేవుని దృష్టికి మిగుల వెలగలది అని అక్కడ ఖచ్చితంగా ఆయన వ్రాయించారు. కాబట్టి మనము దేవునికి ఇష్టమైన అంగీకారయుతమైన ప్రార్థన, దేవుని దృష్టిలో నీతిమంతులైన దంపతులు, వారికి పుట్టిన కుమారుడు ఏ విధంగా ఇష్టడుగా ఉన్నాడు, ఏ విధంగా గొప్పవాడుగా ఉన్నాడు, అదేవిధంగా క్రీస్తుకి దాసుడైన వారు మనుషుల దృష్టిలో కూడా యోగ్యత కలిగిన వారు, దేవుని దృష్టిలో విలువగల అక్షయాలంకారము అనేటువంటి హృదయము కలిగినటువంటి వారు ఎంత విలువగలవారో చెప్తా ఉంటారు. ఇటువంటివన్నీ కూడా మనము దైవ గ్రంథం చదివినప్పుడు దేవుడు మన హృదయము గనక మంచి నేలలాగా ఉంటే ఆయన విత్తనాలు ఖచ్చితంగా విత్తబడి ఆ రీతిగా ఆయన ప్రకారం మనం ఫలిస్తాం. అటువంటి గొప్ప ఫలింపు కలగాలంటే దైవ దృష్టిలో మనం అందరము కూడా యోగ్యమైన జీవితము కలిగి జీవించాలి. అటువంటి దైవ దృష్టికి మనం అంగీకారయుతంగా ఉండేటట్లు దేవుని సహాయం కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరిశుద్ధ తండ్రి, నాయన ఈరోజు మేము తెలుసుకున్నాం తండ్రి, నీ దృష్టికి గొప్పగా ఎలా ఉండాలో, ఇష్టముగా ఎలా ఉండాలో, నీకు అంగీకారముగా ఎలా ఉండాలో, నీతిమంతులుగా ఎలా ఉండాలో, విలువగలిగిన వారముగా ఎలా ఉండాలో ప్రవ్వా, అవన్నీ కూడా మీరు మాకు ఒక వరుస క్రమంలో పేర్చి చూపించారు తండ్రి. నాయన మీరిచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకే స్తోత్రాలు తండ్రి. ప్రవ్వా, ఇవన్నీ నాకు మా అందరికీ కూడా కలిగేటట్లుగా నీ యొక్క ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Jesus now, He's always near.